అవన్నీ ఎప్పుడు సృష్టించారంటే, అందుకంటే ముందు దేవదూతను సృష్టించినప్పుడు దేవదూతలు లేకపోతే సైతానుకి పడిపోయిన దేవదూతలంతా అంటే సైతాన్తో చేరి దేవునికి వ్యతిరేకంగా కార్యక్రమం మొదలుపెట్టారు. అప్పుడు దేవుడు మొత్తం భూమిని సృష్టి అంతా మార్చి ఏం చేశాడంటే ఆదాము అవ్వని సృష్టించాడు. ఆదాము అవ్వల మీద కూడా సైతాన్ యొక్క ప్రభావం ఉండింది. కాబట్టి వాళ్ళు కూడా దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది చేశారు కాబట్టి దేవుడు ఒక రక్షణ సంకల్పాన్ని ఈ లోకంలో ప్రజలందరినీ నశింపజేయడానికి ఆయనకి ఇష్టం లేదు. రక్షించాలనే ఉద్దేశంతో ఏం చేశాడంటే కొంతకాలం కొనసాగించారు. అయితే నోవాహు దగ్గరకు వచ్చేటప్పటికి వారు చేసే అక్రమ క్రియలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంక వీరిని నేను తట్టుకోలేదని చెప్పి ఆ పాపాన్ని బట్టి నోవాహు వారి కుటుంబాన్ని తప్పించి మిగిలిన అందరినీ కూడా నాశనం చేశారు కదా. నాశనం చేసిన తర్వాత నోవాహు కుటుంబంలో 3 పిల్లలు, శ్యాము, నాము, యాఫేతు. ఇవన్నీ తెలుసు కదా. అయితే అందులో ఒక అతను సఫెత్తుపడ్డాడు. ఇప్పుడు మనం చదివిన వాక్యం ఆదికాండం 9:27లో షేమ్ అనే వ్యక్తి ఆయన్ని దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆయన గొప్పతనం కాదు, దేవుని యొక్క వాగ్దానము, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము నెరవేర్చాలని దేవుడు ఎవరో ఒకరిని అలాగా ఎన్నుకుంటూ ఉంటున్నాడు. అయితే దేవుని యొక్క ఎన్నిక అర్థం చేసుకోవాలంటే మామూలు బుక్కిష్ నాలెడ్జ్ సరిపోదు. దేవుడు తన ప్రత్యక్షం ఇస్తేనే కానీ దేవుని వాక్యాన్ని మనం గ్రహించాలి. మీరైనా నేనైనా దేవుని వాక్యాన్ని గ్రహించాలంటే దేవుని యొక్క ప్రత్యక్షత మనకు ఉండాలి. ఆ ప్రత్యక్షత లేనప్పుడు మనం దేవుని వాక్యాన్ని కాబట్టి దేవుడు తన కృపను బట్టి ఆయా కాలంలో కొంతమందిని ఎన్నుకొని ఆయన తన ప్రత్యక్షతను ఇచ్చాడు. ఆ ప్రత్యక్షత షేమ్ వారి కుటుంబానికి, షేమ్ కుటుంబానికి వచ్చింది. అయితే అలా మనం చూసుకుంటూ వెళ్తుంటే కిందకు వచ్చేటప్పటికి అయినా కానీ అంత తప్పులు చేసిన వారిని దేవుడు ఎందుకు ఇంకా ఉపయోగించుకుంటున్నాడు, లేకపోతే వారినే ఎందుకు ఎన్నుకున్నాడు, యేసుప్రభు వారి కుటుంబం ద్వారానే ఎందుకు వచ్చాడు అనేది మనం గమనిస్తే చూడండి. ఒక వాక్యం ఉంది, సాల్వేషన్ ఈజ్ ఆఫ్ యూస్. రక్షణ రోమపత్రికలో పౌలు చెప్తాడు, రక్షణ యూదుల నుండియే కలుగుతున్నాడు. దేవుడు ఎప్పుడు ఆ మాటను మర్చిపోలేదు. వారు ఎన్ని తప్పులు చేసినా వారినే ఎన్నుకున్నాడు. ఎందుకంటే వారు దేవుని యొక్క యాజకత్వానికి సూచనగా నిర్మించారు. దేవుడు వారిని, ఇశ్రాయేల్ని యాజకత్వానికి సూచనగా నియమించాడు. కాబట్టి 1 కొరింథీ 4:7 ఏమంటున్నాడు, ఆధిక్యత కలుగు చేయవాడు ఎవరు? ఒక మనిషిని పైకి ఎత్తాలంటే ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. ఒకరు దించాలంటే దేవుడే చేయాలి. కాబట్టి దేవుడు మనం ఎవరు క్వశ్చన్ చేసే అధికారం మన ఎవరికి లేదు. కాబట్టి ఇశ్రాయేల్ని దేవుడు ఒక యాజకులుగా, యాజక ధర్మాన్ని చేయడానికి వారిని ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి క్రొత్త ఆరంభంలో అబ్రహాము అంటే ఆదాము అవ్వలు తప్పు చేసిన తర్వాత అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహాం ద్వారా వచ్చిన సంతానము తర్వాత నోవాహుని ఎన్నుకున్నాడు. నోవాహుకి ఏం చెప్పాడు? ఇదిగో నేను నాశనం చేయబోతున్నాను, నువ్వు వాడు నిర్మించు. ఆ కథ అంతా మనకి తెలిసింది. కాబట్టి అక్కడ ఆయన మాట విన్న తర్వాత కొన్ని జనరేషన్స్ వెళ్ళిపోయి మళ్ళా సేమ్
జనరేషను వచ్చింది. అయితే దేవుడు మాత్రం తను ఇచ్చిన వాగ్దానాన్ని ఎన్నడూ కూడా మర్చిపోవడం. అందుకనే చూడండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయం 19 నుండి 21. ఆయన ఏమంటాడంటే, యాకోబులో నుండి భక్తిహీనతను నేను తొలగించాను అని చూశాను. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 11:26 ఎవరైనా చదవండి, చదివితే అందరూ వింటారు కాబట్టి. 59, 19 నుండి 21. పడమటి దిక్కునున్నవారు యెహోవా నామమునకు భయపడదు. సూర్యోదయ దిక్కునున్నవారు ఆయన మహిమకు భయపడదు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొనిపో ప్రవాహ జలము వలె ఆయన వచ్చును. సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మల్లుకొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును. ఇదే యెహోవా వాక్కు. చూసారా, యాకోబులో ఉన్న అవిధేయతనంతా తీసివేసి నేను రక్షకుడైన యేసును వారి ద్వారానే ఈ లోకానికి పంపిస్తానని చెప్తున్నాడు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 11:26-27. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సీయోను నుండి వచ్చి యాకోబుల నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని రాయబడినట్టు ఇశ్రాయేలు వీళ్ళందరికీ రక్షింపబడదు. కాబట్టి మనం నార్మల్గా చూసారు, మన ఓన్ మైండ్తో మనం ఆలోచిస్తే దేవుడు చాలా యూదులను ఎన్నుకోవడం ద్వారా చాలా తప్పు చేశాడని అనుకోవచ్చు. లేకపోతే చాలా ఏమంటాం దాన్ని, చాలా విచిత్రంగా ఉంటుంది అక్కడ ఎన్నిక. కానీ దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దాన్ని ఎప్పుడు కూడా దాన్ని కాపాడుకుంటూనే ఉన్నారు. అందుకనే వారు చేసిన అవిధేయతను బట్టి రోమీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమంటాడంటే, వారు అవిధేయతను బట్టి అన్ని జనులకు సువార్త ప్రకటించబడింది. దాని అవిధేయత కాలేదనుకోండి, మరి మన పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు. దేవుని యొక్క నియమము చాలా మనకు అర్థం కాదు. అందుకని అంటున్నాను, మనం దేవుని యొక్క కార్యక్రమాన్ని అర్థం చేసుకోవాలంటే మనకి దేవుని యొక్క ప్రత్యక్షత అవసరం. దేవుని యొక్క ప్రత్యక్షత ఇప్పుడు మనం చాలామంది పాస్టర్స్ చూస్తాం, కొంతమంది బాగా షైన్ అవుతారు. ఇందుకు కారణం ఏంటి? వారు దేవుని యొక్క ప్రత్యక్షతను ఇచ్చిన వారుగా ఉంటారు. అయితే దేవుని యొక్క ప్రత్యక్షతను చూడాలంటే మనకు స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఏం అక్కర్లేదు. మనకు కావాల్సిందల్లా దేవునికి విధేయులయ్యేటట్టు ఉండాలి, ఆయన నమ్మిన వారంగా ఉండాలి. చూడండి, ఎక్సోడస్ అంటే నిర్గమాకాండం 19. ఇది ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన 1000 సంవత్సరం చదవండి. సమస్త నిర్గమాకాండం 19:6. సమస్త భూమియు నాదే కదా, నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందని చెప్పు. ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా. అలాగే యెషయా 61:6. వారిని యాజకులుగా ఉండడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆ యాజక తత్వాన్ని వారి ద్వారానే జరిగించుకుంటున్నాడు. ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చిన అంటే మిలేనియల్ ప్రామిస్ అంట. మిలేనియల్ ప్రామిస్ అంటే తరతరాలుగా నిలిచే వాగ్దానం. తరతరాలుగా నిలిచే వాగ్దానం ఏంటంటే, వారు నాకు యాజకులుగా ఉంటారు, వారిలో నుండి నాకు యేసు ప్రభువుని పుట్టిస్తాను, ఒక రక్షకుడిని తీసుకొస్తానని దేవుడు చెప్పాడు. ఇది నార్మల్గా మనకేంటంటే సామాన్యంగా ఆలోచిస్తే దేవుడు అన్యాయం చేసేదేమో అని అనుకుంటాం. కానీ దేవుడు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం కొన్ని 4000 సంవత్సరాలు 4000 సంవత్సరాల క్రితం ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు అలా నెరవేర్చుకుంటూ దాంట్లోకి తీసుకుని వచ్చారు. యెహోవాకు యాజకులు కనబడతారు, వారు మా దేవుని పరిచారకులు అని మనుషులు మిమ్మల్ని గురించి చెప్పుతారు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. అలాగే యెషయా 4:3 అంటే నేను క్రానలాజికల్ ఆర్డర్ ఎందుకు ఇవ్వలేదంటే అది మీకు ఎక్కడైనా
యూ కెన్ టేక్ ఇట్. నేను కూడా అది కూడా చెప్తాను లాస్ట్లో సక్సెషన్లో. దానికంటే ముందు అసలు దేవుడు ఎందుకు ఇశ్రాయేలుని ఎన్నుకున్నాడు అనేది మనం తెలుసుకుంటే రాజకీయాలు ఆర్డర్ ఏముంది, ఈ రాజు వచ్చాడు అని చెప్పాడు, ఇంకొక ఆయన వచ్చాడు అనేది మనం అది దట్ ఓన్లీ ఫర్ ఎక్స్టర్నల్ నాలెడ్జ్. దట్ ఆల్సో హెల్ప్. అది కూడా నేను మీకు జీవంలో శేషించిన వారికి యెరూషలేములో నిలబడిన వారికి అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వారికి పరిశుద్ధులని పేరు పెట్టుదు. చూసారా, యెరూషలేములో ఉన్న ప్రతి వారికి కూడా పరిశుద్ధులని పేరు పెట్టుదు. అంటే ఎవరుంటారు యెరూషలేములో? యెరూషలేం అంటే కానాను దేవుడు వాగ్దానం చేసిన అబ్రహాముకి ఇచ్చిన వాగ్దాన దేశంలో ఉన్న ప్రతి వారు కూడా వారు ఎలా ఉంటారంటే పరిశుద్ధులుగా పిలువబడతారు. దేవుని యొక్క అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే ఇశ్రాయేల్ని పరిశుద్ధులుగా చేస్తారు. అయితే ఈ మధ్యకాలంలో వారి యొక్క అవిధేయతను బట్టి, వారు దేవుణ్ణి ధిక్కరించిన దాన్ని బట్టి వారు దాన్ని బట్టి ఇతరులుగా అన్య జనులకు దేవుడిని తెలుసుకోవడానికి అవకాశం కలిగింది. అలాగే యెషయా గ్రంథం 45:17 యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకు విస్మయం అందగయు నుండురు. చూసారా, సిగ్గుపడక విస్మయం అందగా ఉంటారు. దేవుడు ఆ విధంగా వారిని కాపాడుకుంటూ వస్తున్నాడు అన్నమాట. అలాగే ఇర్మియా 31:34 నేను వారికి దేవుడైన యుద్ధను, వారు నాకు జనులందు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధనందుదము అని తమ పొరుగువానికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నిన్నడను జ్ఞాపకం చేసుకున్నాను కనుక అంకులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదు. ఇదే యెహోవా వాక్కు. మరలా అంటే ప్రతి తరంలో కూడా నేను ఇశ్రాయేలుని ఎందుకు ఎన్నుకున్నాను, ఇశ్రాయేల్ ద్వారా నేను ఏం చేయబోతున్నాను అనేది ఆయన తన వాక్యాన్ని బట్టి నేర్పిస్తున్నారు. అది మనం ఈ వాక్యాలన్నీ మనం తెలుసుకుని ఒకసారి మీరు ఇంటికి వెళ్ళి దాన్ని ధ్యానిస్తే మీకు సీక్వెన్స్ ఇంకా బాగా అర్థం అవుతుంది. అలాగే దేవుడు భూదిగంతము వారందరూ ఆయన కలుగు రక్షణ చూసేవారు. ఏం చేస్తారంటే భూదిగంతంలో ఉన్న జనులందరూ, అంటే ప్రపంచంలో ఈ లోకంలో ఉన్న జనులందరూ కూడా దేవుని యొక్క రక్షణను, ఆయన కలుగు చేసే రక్షణను చూసే వరకు కూడా ఆయన యూదులను ఎన్నుకుంటాడు. వారి ద్వారా వారి యొక్క అవిధేయత అయినను వారి యొక్క విధేయత అయినను దేవుడు వాడుకొని ఇతరులను రక్షించడానికి కార్యము చేస్తారు. పౌలు రాశారు. అలాగే చూడండి, ఎజికేలు రాసిన పత్రిక 39:27 39:27 వారి యందు అన్యజనులు అనేకముల ఎదుట నన్ను పరిశుద్ధపరచుకుందును. వారి యందు అన్యజనుల ముందు అన్యజనులు అనేకముల ఎదుట నన్ను అనేక జనముల ఎదుట ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం వారిలో ఆ దేశంలో ఉన్న ప్రజల ముందు దేవుడు తను తాను పరిశుద్ధపరచుకుంటాడు. పరిశుద్ధపరచుకోవడం అంటే ఆయన తన యొక్క నామాన్ని లేకపోతే అందరినీ కూడా ఆ రక్షణ అనే ఆ గొడుగు కిందగా ఆయన తీసుకురావాలని ఆయన చూస్తున్నారు. మీరు అనుకోవచ్చు, ఇవన్నీ మాకు అర్థం అవ్వకపోవచ్చు కొన్నిసార్లు. నిజానికి మనకి ఈ విధంగా మాట్లాడుతుంటే చాలా మందికి అర్థమవుతుంది. కారణం ఏంటంటే దేవుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రత్యక్షత ద్వారానే ఆయన కొన్ని రెవల్యూషన్స్ మనకి ఇస్తారు. పౌరుకున్న ప్రత్యక్షతలు
ఆ ఉండబట్టే ఆయన పౌలు అనేక గ్రంథాలను రాసి మనకు ఇచ్చాడు కదా. ఎందుకంటే సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత అని మనం చదువుతాం. అది ఎక్కడ ఉంది? ప్రోవర్బ్స్ సామెతలు 25:2. సామెతలు 25:2లో మనం చూస్తాం సంగతి మరుగు చేయటం. అందుకనే దేవుడు చెప్పు సంగతి మరుగు చేయుట దేవునికి ఘన సంగతి శోధించుట రాజులకు ఘనత. అలాగే యెషయా 45:15. యెషయా గ్రంథంలోనే ఎక్కువ రిఫరెన్స్ ఉన్నాయి. కారణం ఏంటంటే యేసు యొక్క పుట్టుక అలాగే రెండవ రాకడ గురించి కూడా అతను ప్రవచనము చేశారు. చదువునమ్మా 45:15. ఇశ్రాయేలు దేవా, రక్షణ నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకొని దేవుడై ఉన్నాడు. దేవుడు తను తాను మరుగుపరుచుకునే దేవుడు. అందరికీ తను తాను కనపరుచుకోడు. కాబట్టి దేవుని యొక్క మర్మమైన సంగతులు దేవుని ప్రత్యక్షత వల్ల మాత్రమే అందరికీ తెలుస్తాయి. శరీరానుసారులు లోకస్తులు వాటిని గ్రహించలేదు. మనం 1 కొరింథీ 1:27 మనందరికీ సుపరిచితమైన వాక్యమే. 1 కొరింథీ 1:27 ఏమన్నా అందులో ఎవరిని ఎన్నుకుంటాడంట? దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువాన్ని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయు. దేవుని యొక్క దయాపూర్వక సంకల్పం ఏంటంటే ఆయన చెప్పిన వాక్యాన్ని నమ్మిన వారికి రక్షణ కల్పించదు. కాబట్టి దేవుని యొక్క కార్యాలన్నీ మన సహజమైన మనసుకు అవి అన్నీ ఒక లాజిక్ లేదేంటి, ఒక ఏంటి ఇతరుని ఎన్నుకున్నాడా అన్నట్టుగా ఉంటాయి. కానీ దేవుడు వాటి ద్వారా గొప్ప కార్యాన్ని లేకపోతే తన యొక్క మహిమను ఇతరులకు కనపరచడం, ఆయన రక్షణను ఇతరులకు చూడండి. యుద్ధం జరుగుతుంది, పాలస్తీనా లేక హమాస్తో యుద్ధం జరుగుతుంది కదా. ఈ యుద్ధం జరుగుతుంటే ఇస్రాయేల్ మీద ఏం రావాలి? వాళ్ళ హమాస్కి కోపం రావాలి, లేకపోతే పాలస్తీనీయులు అందరూ వారిని చాలా దూషించేటట్టు చేయాలి. వారిని దూషిస్తున్నారు కానీ దేవుణ్ణి తెలుసుకుంటున్నారు. మనం చూసాం కదా, సుమారు 10 కంప్లీట్ చేసి సుమారు 10 లక్షల మంది యేసు ప్రభువుని నమ్ముకున్నారని మన వార్తలో చూసాం. అది ఎందుకు జరిగిందంటే ఇశ్రాయేల్ని ఏదో విధంగా ఇతరులకు రక్షణ కల్పించేవారుగా అదే కలుగు చేస్తారని చూస్తున్నాం. కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ మిస్టరీ ఆఫ్ ది గాస్పెల్. సువార్త యొక్క మర్మం ఇది. ఆ మర్మాన్ని మీరు ఆ మర్మం ఏంటో మనం తెలుసుకుంటే దేవుడు మనకు ప్రత్యక్షపరిస్తే మనము బైబిల్ని ఇంకా విపులంగా వివరించగలం. ఇతరులు ఇంకా ఎక్కువగా దేవుణ్ణి తెలుసుకునే కార్యక్రమం ఉంటుంది. ఈ బిస్కెట్ తిన్న తర్వాత మీ అంతా అంతా మొత్తం సిగ్నల్ ఫాస్ట్ చదువు వస్తుంది బయటలో అయితే